సింగయ్య ఏదైతే 11:30 ఆ సమయంలో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. 11:30 ఆ సమయంలో హాస్పిటల్కి అట్లా తీసుకెళ్లేటటువంటి సమయంలో ఆయన ఆల్రెడీ చాలా బాగున్నాడు, ఆయన స్పృహలోనే ఉన్నాడు, చాలా యాక్టివ్గా కాలు మీద కాలేసుకుని ఉన్నాడు. ఆయన గాయాలైనటువంటి మాట వాస్తవం. ఆయన క్లియర్గా ఏం చెప్పాడు, వాళ్ళ భార్య ఫోన్ నెంబర్ చెప్పాడు. భార్యకు ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయాల. తర్వాత మేనల్లుడు ఫోన్ నెంబర్ చెప్పాడు, మేనల్లుడు ఫోన్ ఎత్తాడు. సో వీళ్ళని హాస్పిటల్కి రమ్మంటే వీళ్ళు 12:30 కల్లా హాస్పిటల్లో వచ్చారు. ఎక్కడైనా అంబులెన్స్ ఎక్కే ముందు సింగయ్య చాలా యాక్టివ్గా కనపడ్డాడు. అవును, 108 అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారి నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి వరకు 108 అంటే ప్రాణం పోసేది. ఒకవేళ నిజంగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా అంబులెన్స్లో ఎక్కిస్తే బతుకుతాడన్నటువంటి ఆశలు ఉంటాయి. ప్రాథమిక చికిత్స దాంట్లో చేస్తారు. సో అది మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ 108తో రాజకీయంగా ప్రాణాలు తీయొచ్చు అనేది కొత్తగా చూపించారని అర్థమైంది. ఎందుకంటే సింగయ్య గారు అంబులెన్స్ ఎక్కేటప్పుడు 108 ఎక్కే ముందు మీరు విజువల్స్ ప్లే చేయండి, చాలా యాక్టివ్గా కనపడుతున్నాడు. అదిగోండి అదే విజువల్స్లో కనపడుతుంది. ఆయన బతికే ఉన్నాడు, ఆయన అదిగోండి మాట్లాడుతున్నాడు, ఆయన చేతులు ఊపుతా ఉన్నాడు, కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మరి అంబులెన్స్ లో ఎక్కితే ప్రాథమిక చికిత్స ఉంటుంది కదా, మాట్లాడారు ఫోన్లో మాట్లాడి 108 ఎక్కినప్పుడు ఇప్పుడు 108 అంటే ప్రాథమిక చికిత్స అందిస్తారు కదా. మరి ప్రాథమిక చికిత్స అయితే కొంచెం ఇంకా యాక్టివ్ రావాలి. అలాంటి వ్యక్తి సడన్ గా ఎలా చనిపోయాడు? అదే రోజు ఏదైతే పంచనామా 1:30 నుంచి 3:30 మధ్య పంచనామా జరిగేటటువంటి సమయంలో అదే సింగయ్య దగ్గర, అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త దగ్గర అదే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఏదైతే పంచనామా జరుగుతుంటే 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, ఏదైతే 4 సిఐలు, 5 ఎస్ఐలు, 10 మందికి పైగా కానిస్టేబుల్ ఎందుకున్నారు? అదే ఒక స్టేట్మెంట్ రాసి దాని మీద సంతకం పెట్టండి, ఇది జగన్ గారి కాన్వాయ్ గుద్దిందని చెప్పి మేము స్టేట్మెంట్ రాసాం, దాని మీద సంతకం పెట్టండి అని చెప్పి ఎందుకు పోలీసు వాళ్ళు ప్రెజర్ చేశారు? పాయింట్ నెంబర్ 3, ఇక్కడ సింగయ్య చనిపోయిన తర్వాత 22వ తారీఖు వాళ్ళు ఒక మార్ఫింగ్ వీడియో బయటకు తీసుకొచ్చిన తర్వాత 23వ తారీఖు నుంచి వరుసగా 4-5 రోజుల పాటు, ఒక రోజేమో మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామనో 10 మంది 20 మంది వస్తారంట. ఎక్కడికి? ఏదైతే సింగయ్య వాళ్ళ ఇంటికి, ఎవరిదే మరియమ్మ ఉన్నారే మరియమ్మ, ఆయన మేనల్లుడు వాళ్ళిద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామమ్మా, మీకు అండగా ఉంటాం, మేము చెప్పినట్టు మాట్లాడండి. 2వ రోజు మేము ఒక కుల సంఘం నుంచి వచ్చామమ్మా, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు మీరు వినండి, ఈ ప్రభుత్వం చెప్పినట్టు వింటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని. 3వ రోజు నారా లోకేష్ మనసులో అమ్మ మేము చెప్పినట్టు మీరు వినండి, వింటే మీకు ₹1 కోటి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఇది మేము చేస్తాం, మాది బాధ్యత. ₹1 కోటి ఆఫర్ చేశారండి. ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ గుద్దిందని మీరు చెప్పండి, చెప్పితే మీకు ₹1 కోటి మేము ఇప్పిస్తాము అని. అప్పటికి ఇంటి పక్కన లేడీస్ ఉంటారు కదా, ఆడవాళ్ళు, ఏందయ్యా భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఏంది రోజు మీరు ఎంతమంది వచ్చి ఇక్కడ గొడవ చేస్తారు, ఇంతమంది ఎందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళు కేకలేస్తే, అమ్మ నారా లోకేష్ గారు పంపించారు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆమెకు ₹1 కోటి మేము ప్రభుత్వం తరపున అందజేద్దాం అనుకుంటున్నాం, ఆమె ఇలా చెప్తే మేము చేస్తామని చెప్పినా కూడా ఆమె అలా కాదండి, ఆల్రెడీ ఎస్పీ గారు ఒక కారు కింద చనిపోయారని చెప్పారు, మీరు ఇలా తప్పుడు స్టేట్మెంట్లు చెప్పొద్దండి, మాకు డబ్బులు ఏం అవసరం లేదు అని చెప్పి ఆమె నిజాయితీగా నిలబడింది. స్టిల్ ఈ రోజు వరకు కూడా నిలబడింది. ₹1 ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు, అయినా కూడా నిజాయితీగా నిలబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలా ఇరికించాలి, ఎలాగోలా అరెస్ట్ చేయాలి, ఆయన పర్యటనలు మొత్తం ఆపేయాలి. దానికి ₹1 కోటి కాదండి, 100 కోట్లైనా ఆఫర్ చేస్తారు. 100 కోట్లైనా ఈ ప్రభుత్వం ఆఫర్ చేసింది. అంటే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళారు అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 2వ పాయింట్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి నేను క్లియర్గా ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మాట్లాడదాం. ఎస్పీ గారు ఏమంటారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమె కలిసింది కాబట్టి ఇదేమన్నా ప్రభావితం ఏమన్నా చేసిద్దేమో న్యాయ సలహా తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం మాట్లాడుతున్నదేమో ప్రభావితం చేయదా సార్? ఆమె బాధితురాలు, ఆమె వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆమె కలవలేదు. పాయింట్ నెంబర్ 1, ఆమె ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వీళ్ళు ఏం ట్రోల్ చేసేవాళ్ళు, ఇవాళ ఈనాడు రాశారు, వాళ్ళనే ఇక్కడికి పిలిపించుకుంటారా, మీరు ఎందుకు వెళ్ళలేదు అని. అంటే ఇది అక్కడికి వెళ్తే ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను జనాలందరూ 1000 మందిని వేసుకొని వెళ్ళి బెదిరించేశాడు, ఇక్కడ మీరు చెబుతారా లేదని చెప్పి ఈ రకంగా కూడా దుష్ప్రచారం చేస్తారు సార్. ఎంత ఆలోచిస్తుందా సార్? వాళ్ళు మనుషులు బతికుండగానే ఎలా చంపుకు తినేసి పేగులు మెల్ల వేసుకొని ఎలా ఊరేగాలనేటటువంటి దాంట్లో ఆరితేరారు 2 పత్రికలు. సో అలా రాసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్తేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఇదిగోండి వేలాది మంది వేసుకొని వెళ్ళి బెదిరించి వచ్చారు,
లేకపోతే వాళ్ళు ఇది చెప్పేవాళ్ళు కదా. చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 వస్తే ఏది అక్కడ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా మా కుటుంబ సభ్యులు అవును, కుటుంబ సభ్యులే కదా, మా వైఎస్ఆర్ కుటుంబ కాంగ్రెస్ సభ్యులు మా పార్టీ కుటుంబ కాబట్టే కదా సభ్యులు ఆయన ఆ పర్యటనలో అక్కడికి వచ్చారు. మా కుటుంబ సభ్యుల్లో మేము ఒక కార్యకర్తను కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. సో వాళ్ళకి ఏం కావాలో ఆ భరోసాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఓకే. సో ఇక్కడ కూడా ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 3 ఇక్కడ వర్ల రామయ్య గారు ముందు ఎస్పీ గారి గురించి మాట్లాడారు. ఎస్పీ గారు చాలా చాలా బాగా మాట్లాడారు సార్. ఎందుకంటే 3వ స్టేట్మెంట్ కూడా ఇస్తారేమో అని అనుమానం నాకు కలుగుతుంది. ఇప్పుడు 2 స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు. ఏమని మొట్టమొదటి రోజు ఇది జరిగింది 18వ తారీఖు. ఆ రోజు ఏమన్నాడు, AP 26 CE 000 అనేటటువంటి ఒక ప్రైవేటు వాహనం, ఆ వాహనానికి ఎదురుగా సింగయ్య 53 సంవత్సరాల సింగయ్య తాగి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్, తాగి ఆ వాహనం ముందుగా వెళ్ళాడు. ముందుగా వస్తున్నటువంటి ఆ వాహనం ఎదురుగా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ముందు వస్తున్నటువంటి వాహనానికి ఎదురుగా వెళ్ళటం వల్ల గుద్దుకొని పడ్డాడు. పడ్డ తర్వాత ఆ పక్కన డివైడర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అంబులెన్స్ వచ్చిందని ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ 1 ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే మరి ఏ బేస్లో మీరు తాగాడని చెప్పారు, ఏ బేస్లో ఆ వెహికల్ గుద్దిందని చెప్పారు, వాళ్ళని ఏ విధంగా మీరు ఆల్రెడీ స్టేషన్లో ఆ వెహికల్ పెట్టారు. రెండోది ఆయన ఏమంటాడు, 22వ తారీఖు ఈ వీడియో సర్క్యులేట్ అయిన తర్వాత, వైరల్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో ఆధారంగా సెక్షన్లు మార్చారంట సార్. ఏమి సెక్షన్లు అంటే BNS సెక్షన్ 105 అంటే నేరపూరిత హత్య ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారంట అతను చంపేయాలని చెప్పి హత్యకి ప్రయత్నించాడంట. సెక్షన్లు ఏంటంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యని చంపేయాలని ఒక పథకం ప్రకారం హత్యకి, నేరపూరిత హత్య ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమయ్యాడంట. సెక్షన్ 49 నేరానికి ప్రేరేపించాడంట. గుద్దు రమణారెడ్డి నువ్వు గుద్ది చంపేయి అని చెప్పి నేరానికి ప్రేరేపించాడు. ఏదో ఆయన ఇటు దండం పెడుతున్నాడు గుద్దే రమణారెడ్డి అని, వెనకాలందరూ సుబ్బారెడ్డి గారు, రజనీ గారు మొత్తం గుద్దే తొక్కిచ్చేయని. సిగ్గుండాలి కదా ఈ సెక్షన్లు పెట్టడానికి. ఫస్ట్ పాయింట్, ఎస్పీ అయితే దిగి రాలేదు కదా, ఈ సెక్షన్లు పెట్టించడానికి కూడా బుద్ధి ఉండాలి కదా. ఏమంటే గుడ్డిగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పెడితే ఎస్పీ గారు, మీరు సతీష్ గారు ఇట్లాంటి కేసులు నమోదు చేస్తారండి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద అంటే నేరానికి ప్రేరేపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఎస్పీ గారు ఇది? రేపొద్దున ఇంకో వీడియో తీసుకొని వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రమణారెడ్డిని తోసేసి ఆ సీట్లోకి ఎగిరి దూకి డ్రైవింగ్ చేసి తొక్కాడు, ఆయన తొక్కిచ్చాడని ఎస్పీ గారు వచ్చి మీరు గుడ్డిగా ప్రెస్ మీట్ పెడతారా? ఏమండి మరి నారా లోకేష్ తెలుగుదేశం మనుషులు వచ్చారని చెప్పి ఎవరైతే సింగయ్య భార్య చెప్తున్నప్పుడు ఏమైందండి? మరి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి కదా. అది కదా మీరు మాట్లాడుతుంది ఎస్పీ గారు. నారా లోకేష్ వాళ్ళు వచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వచ్చి ₹1 కోటి ఆఫర్ చేస్తామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ప్రలోభాలు చేస్తుంటే ఎస్పీ గారు మీరు ఉన్నారా అసలు గుంటూరులోనే? మీకేమైనా తెలుస్తుందా? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాక మీరు ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోరు? అదే ఆమె కదా కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మీరు కంప్లైంట్ తీసుకున్నాము కదా. ఆమె భర్త చనిపోయాడని కంప్లైంట్ ఇచ్చింది కదా. మరి ఇచ్చినప్పుడు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మళ్ళీ ఈరోజు ఎందుకు మీరు పరిగణలో తీసుకోరు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.